ఇంకెన్ని రోజులు వాడు బట్టల దుకాణం పెట్టిన నువ్వు బట్టల దుకాణం పెట్టాలి, వాడు ఛాయ్ దుకాణం పెట్టిండని చెప్పి నువ్వు ఛాయ్ దుకాణం పెట్టాలి, వీడు రెస్టారెంట్ పెట్టిండని చెప్పి నువ్వు రెస్టారెంట్ పెట్టాలి. ఎప్పుడన్నా ఒక్కసారి క్వశ్చన్ చేసుకున్నావా, నేను షైనీ ఆబ్జెక్ట్స్తో పోతున్నానా లేకపోతే ఒక స్ట్రాటజీతో పోతున్నానా? ఎందుకంటే ఇక్కడ మీరు బిజినెస్లా పెట్టేది పైసలు, పెట్టిన ప్రతి రూపాయి వెనకకి వచ్చిన తర్వాతనే నీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. 110% ఈ మెరుపులతో కనిపించే బిజినెస్ల గురించి మర్చిపోయి ఏవైతే బిజినెస్లు బోరింగ్ ఉంటాయో వాటి మీద జరింత కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే ప్రింటింగ్స్, లాజిస్టిక్స్ అండ్ సర్వీస్ బేస్డ్, మోస్ట్ ఆఫ్ ద సర్వీస్ బేస్డ్ బిజినెస్లు అన్నీ కూడా బోరింగ్ ఉంటాయి, బట్ పైసలు మాత్రం అక్కడనే ఉంటాయి. వాడెవడో బిజినెస్ పెట్టి లక్షలు సంపాదిస్తుండు, అదే బిజినెస్ నేను ఇక్కడ పెడతా అనుకుంటే మాత్రం పప్పులా ఉప్పులా కాలేసినట్టే. నేను మళ్ళా చెప్తున్నా, నువ్వు ఒకవేళ బిజినెస్ పెట్టాలి, పైసలు ఖచ్చితంగా సంపాదించాలనుకుంటే మాత్రం కొత్తగా ఏదో కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి స్టడీ చేయి. నువ్వు బిజినెస్ పెట్టే ముందు 30 రోజులు రీసెర్చ్ చేయి, ఒక 300 బిజినెస్లను అనలైజ్ చేయి. దాని తర్వాతనే నీ బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకో. పైసలు పడితే వాడు ఫ్రాంచైజీ ఇస్తాడు, పైసలు పడితే వీడు ఇంటీరియర్ ఇస్తాడు, పైసలు పడితే వీడు స్టాక్ ఇస్తాడు. ఈ లెక్కలన్నీ మర్చిపోయి నువ్వు నీ బిజినెస్ని స్ట్రక్చర్ చేసుకో. అండ్ లాస్ట్ ఒకటి చెప్తున్నా, ఎగ్జిస్టింగ్ బిజినెస్లని స్మార్ట్ వేలను రీస్టార్ట్ చేసుకున్నావు అనుకో, 100% పైసలు అక్కడనే ఉంటాయి. అండ్ గుర్తుపెట్టుకో, 1.5 ఇయర్లో నీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాలేదనుకో, అది అసలు బిజినెసే కాదు.